నేరేడ్చర్ల మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మచ్చా వాణి గారు మనతో ఉన్నారు. అధికార పార్టీ నుంచి వాళ్ళు 10వ వార్డు తరఫున పోటీ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎట్లాంటి పనులు ఇక్కడ జరుగుతున్నాయి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. చెప్పండి మేడం, మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సేవలు ఏ విధంగా ఉన్నాయి, ఈ వార్డు ప్రజలకు మీరు ఏం చెప్తున్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సేవలు అన్ని రంగాల్లో మంచిగా ఉన్నాయి. సార్ వచ్చాక ఫ్రీ కరెంట్ కానీ, ఇప్పుడు మొన్న కూడా వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇస్తానని చెప్పారు. ఫ్రీ బస్సులు, కరెంటు ఫ్రీ, ఉచిత కరెంటు, ఇవన్నీ సారు పరిపాలనలో జనాలకి చాలా అనుకూలంగా ఉన్నాయి. జనాలు కూడా చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. మేము ప్రభుత్వం నుంచి అన్నీ పొందుతున్నప్పుడు మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఓటేసి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటామని ప్రజల నుంచి మాకు స్పందన వస్తుంది. ఓకే మేడం, అంటే గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఇక్కడ మీరు మళ్ళీ ప్రజలకు చూపిస్తున్నారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, ప్రతిపక్షాలు అంటున్నాయి. దీనికి ఏం చెప్తారు మీరు? గత ప్రభుత్వం ఏం చేసిస్తారు? ఏం చేయలేదు. గత ప్రభుత్వం ఫ్రీ కరెంట్ అయితే ఇవ్వలేదు కదా. ఇప్పుడు పేదవాళ్ళు కూడా ఫ్రీ కరెంట్ వినియోగించుకుంటున్నారు కదా. అట్లానే శారీస్ ఇస్తున్నారు, సన్న బియ్యం ఇచ్చినారు మనకి జనాలకి, ఫ్రీ బస్ ఇచ్చిర్రు. అవి మన ప్రభుత్వంలోనే అన్ని జనాలకి సమకూర్చి అన్ని మంచి పనులు జరిగాయని జనాలు చాలామంది అయితే మాకు చెప్తున్నారు ఓటు అడిగినప్పుడు వెళ్ళినప్పుడు. ఓకే మేడం, 10వ వార్డు మహిళా నిరుద్యోగులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఒక మహిళగా పోటీ చేస్తున్నారు, వాళ్ళకి ఎట్లాంటి ఉపాధి కల్పిస్తుందో ముందుకెళ్తారు మేడం? వాళ్ళకి చిన్న చిన్న జాబులు ఏమైనా అవసరాలు ఉన్నా కానీ మనం వాళ్ళకి సహాయంగా ఎప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్తాం మేడం. ఇక్కడ అంటే కోతుల బెడత, కుక్కల బెడత బాగా ఉంది. ఏ ప్రభుత్వాలు గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరు గెలిచిన తర్వాత ఎంత మేరకు మీరు నిర్మూలించడానికి కృషి చేస్తారు? మా సాయశక్తుల ప్రయత్నించి చేస్తాము. ప్రజలకి వాళ్ళు ఏ ప్రాబ్లం ఉందని చెప్పినా మా చేతనంత సహాయం మేము చేయగలుగుతామండి. ఓకే మేడం, అంటే సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఇంకా పూర్తి కాలేదంటే చాలా చోట్ల పెండింగ్ ఉంది 10వ వార్డులో కూడా. దాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారు? అవి మేము మమ్మల్ని గెలిపించిన జనాలకి ఖచ్చితంగా మేము వాళ్ళకి వాళ్ళు ఏ పనులు అయితే చెప్పారో అవి ఖచ్చితంగా మేము చేస్తాం. వాళ్ళ దగ్గర నుంచి మేము కంప్లైంట్ రానియం. మేము మమ్మల్ని గెలిపించినందుకు వాళ్ళకు కూడా మేము విశ్వాసంగా అన్ని పనులు చేస్తాం. ఓకే మేడం, మచ్చా వానికి ఈ 10వ వార్డు ప్రజలు ఎందుకు ఓటేయాలి, ఏం చెప్తారు? నేను ఒక మామూలు సాధారణమైన మహిళని, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం నాకు తెలియదు. సరే, ఎస్సీ మహిళ రిజర్వేషన్లో నాకు ఈ అధికారాన్ని వచ్చింది కాబట్టి నేను వినియోగించుకోవాలనుకుంటున్నా. నా ద్వారా నాలాంటి ఎంతోమంది మహిళలకి ఆదర్శంగా ఉండాలని నా ఆలోచన. ఓకే మేడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సేవలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? ఉత్తమ్ కుమార్ రెడ్డి సేవలు అన్నీ చాలా బాగున్నాయి. జనాలు కూడా అదే చెప్తున్నారు, మేము ప్రభుత్వాన్ని అన్నీ పొందుకుంటున్నాం, ఖచ్చితంగా మేము 5 ఏళ్లతో అన్నం తింటున్నాం, హస్తం గుర్తుతో ఓటేస్తామని చెప్తున్నారు. ఓకే మేడం, ఇక్కడ మద్యపాన నిషేధం, బెల్ట్ షాపులు బాగున్నాయి మేడం. మీరు ఒక మహిళగా ఉన్నారు, బెల్ట్ షాపుల పైన మీరు ఏ విధంగా చర్య తీసుకోబోతున్నారు గెలిచిన తర్వాత? అవి ఉండకూడదనే కోరుకుంటున్నా, వాటిని కూడా ఆలోచించి చేస్తాము. ఓకే మేడం, ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్గా మీరు మొత్తం నీకు ఓటు వేయాలన్న ఓటర్లందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఓటు ఎప్పుడు ఉంది, మీ గుర్తు ఏంటిది, ఎప్పుడు వేయాలి? నా గుర్తు హస్తం గుర్తు అండి. నాది 10వ వార్డు. 11వ తేదీన మొదలవుతున్నాయి ఎలక్షన్లు. నా మీద నమ్మకం ఉంచుకొని నన్ను గెలిపించిన ప్రజలందరికీ, నా వార్డు ప్రజలందరికీ నేను సమస్తంగా అన్ని పనులు న్యాయంగా చేస్తానని నేను మన్నవించుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. చూస్తున్నానండి మీ తెలుగు.